ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గణపవరంలోని అమృత మంచినీటి ప్లాంట్ బాటిల్స్ విభాగాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ బీజేపీ నాయకులు. కాకతీయ అన్నదాన సత్రం ఉపాధ్యక్షులుగా కుర్రా రత్తయ్య. శాసనసభ్యులు ప్రత్తిపాటి మర్యాదపూర్వకంగా కలిసిన రత్తయ్య. నీటి భద్రతపై దృష్టి పెట్టాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పిలుపు. కార్షోల్ సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి. పన్నుల రూపంలో మున్సిపాలిటీకి 11 కోట్లు ఆదాయం. 123 మున్సిపాలిటీలలో చిలకలూరిపేట మున్సిపాలిటీకి 35వ స్థానం. తన పిచ్చి ప్రతిపాదన మావిగన్ను సొంత పార్టీ నేతలే వ్యతిరేకించడం, దాంతో ప్రజల్లో తాను మరింత అబాసు పాలవుతున్నారన్న అక్కసు, దేశంతో పాటు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే జగన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ శ్రేణుల్ని దాడులకు పురిగొల్పాడు. పత్రికా స్వేచ్ఛను అరచేతిలో అడ్డుకునే జగన్ ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవు. అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఇదే విధంగా తప్పుడు రాతల నెపంతో జీవో నెంబర్ 2430 ద్వారా మీడియా సంస్థల గొంతు నిలిమే ప్రయత్నం చేసి తన పతనానికి తానే బీజం వేసుకున్నాడు. ఒక పత్రిక ఛానల్ యజమానిగా చలామణి అవుతున్న జగన్ మీడియా సంస్థల ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని గుర్తించలేకపోవటం నిజంగా సిగ్గుచేటు. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటైన మీడియా వ్యవస్థల సలహాలు సూచనలను గౌరవించలేనివాడు, ప్రజాభిష్టాన్ని గుర్తించలేనివాడు, సత్యాన్ని నిజాన్ని అంగీకరించలేనివాడు ముమ్మాటికి రాజకీయాలకు అనర్హుడే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ రాతలు, వాటి యజమాని రాధాకృష్ణ పలుకులు కనకనమండే నిప్పు కణికలు. వాటిని గుప్పెట్లో దాచేసి ప్రజల్ని ఏమార్చాలనే జగన్ ప్రయత్నాలు తనతో పాటు తన పార్టీని జనాగ్రహ జ్వాలలకు మసి చేస్తాయి అని మాజీ మంత్రి ప్రత్తిపాటి మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు మరియు అమరావతి ఉద్యమకారుల ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ తుళ్లూరులో నిర్వహించారు. సభకు బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అధ్యక్షత వహించారు. తన వంతు పాత్ర ఉద్యమంలో పోషించాను కాబట్టే అమరావతి అందరి రాజధాని అని స్పష్టంగా చెప్తున్నా అన్నారు. ఉద్యమం కోసం అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఉద్యమం కోసం అసువులు బాసిన వారికి నివాళి ఈ సభ అన్నారు. అసెంబ్లీ తీర్మానం, పార్లమెంట్ ఆమోదం, రాష్ట్రపతి సంతకం, గెజిట్ విడుదల సందర్భంగా సభ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు టీటీ జనార్దన్ పాల్గొని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అమరావతి రైతుల త్యాగాన్ని కొనియాడారు. ఇక అమరావతిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందన్నారు. ముందు చూపు చంద్రబాబు ప్రత్యేకత అన్నారు. సభకు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. వేలాది మంది రైతుల త్యాగం యొక్క ప్రతిరూపం రాజధాని అమరావతి అన్నారు. అమరావతి సాధన యాత్ర ఇచ్చాపురం నుండి తడ వరకు నవతరం పార్టీ ఆధ్వర్యంలో చేయడంతో పాటు తొలి నుండి నేటి వరకు రైతులకు మద్దతుగా నిలవటం సంతృప్తి కలిగించిందన్నారు. చంద్రబాబు నాయుడు కృషి వల్లే అమరావతి కల సాకారమైందని అన్నారు. అసెంబ్లీలో మాయమై పార్లమెంట్ లో పారిపోయిన జగన్ అనే వ్యక్తి మావిగన్ అంటున్నాడని, వైఎస్ఆర్సీపీకి ఆ పేరు సరిగ్గా సరిపోతుందని రావు సుబ్రహ్మణ్యం అన్నారు. మావిగన్ పేరుతో వైఎస్ఆర్సీపీ ఎజెండాతో జగన్ తిరిగి కనీసం ఇప్పుడు వచ్చిన 11 సీట్లైనా నిలబెట్టుకునే దమ్ముందా అని అన్నారు. నాకు ఈ కార్యక్రమం ఎలా ఉందంటే, ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత చక్కగా మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగిన తర్వాత సరదాగా అందరం కూర్చొని మంచి కాఫీ తాగి ఫంక్షన్ ఎలా చేసుకున్నాం, ఈ కార్యక్రమం ఎలా జరిగిందని చెప్పి ఎలా అయితే మాట్లాడుకుంటామో అలా ఉంది నాకు ఈ థ్యాంక్స్ మీట్. థ్యాంక్స్ మీట్ అనేది నిజంగా మంచి ఆలోచన, బాలపడ్డాయని చేసినటువంటి ఒక మంచి ఆలోచన. ముఖ్యంగా ఈరోజు గెజిట్ ఆమోదించినటువంటి రాష్ట్రపతి గారితో పాటుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటుగా ఇంకా అనేక మంది, అనేక పార్టీలు ఈ అమరావతి ఉద్యమానికి మద్దతు పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రధానంగా కృతజ్ఞతలు చెప్పాల్సింది హైకోర్టుకి.
హైకోర్టుకి ప్రధానంగా మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాజధాని అమరావతి ఉద్యమంలో రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి చెలించి చాలా సందర్భాల్లో ఆ రోజు ఉన్నటువంటి ఆంక్షలని సడలించి రైతుల పక్షాన దయ చూపించినటువంటి హైకోర్టుకి మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. చిలకలూరిపేట మున్సిపాలిటీకి పన్నుల రూపంలో 11 కోట్ల దాకా ఆదాయం వచ్చిందని మున్సిపల్ ఆర్ఓ సుబ్బారావు తెలిపారు. మంగళవారం చిలకలూరిపేటలోని ఆయన కార్యాలయంలో ఆర్ఐ గిరిబాబుతో కలిసి మాట్లాడారు. ఏప్రిల్ నెలాఖరు వరకు వడ్డీ రాయితీని ప్రభుత్వం పొడిగించిందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పన్నులు కట్టని వారిపై కోర్టు పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో చిలకలూరిపేట 35వ ప్లేస్ ఆదాయం రాబడిలో ఉందన్నారు. పన్నులు కట్టకుండా మొండి బాకీలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా కోర్టు ద్వారా చర్యలు తీసుకొని వాళ్ళ మీద కోర్టు దావా కేసు ద్వారా ఆ పన్నులు కూడా వసూలు చేయడం జరుగుతుంది. అంత విధంగా కోర్టు కేసులు వెళ్లకుండా 6 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పన్నులు కట్టకుండా ఉన్న మొండి బకాయిదారులందరికీ మరొకసారి పురపాలక సంఘం తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వం వారు 50% రాయితీ ఇచ్చి ఉన్నారు. ఈ రాయితీ 31 మార్చి వరకు ఉన్న రాయితీని చాలామంది వినియోగించుకున్నారు. తద్వారా మనకి పురపాలక సంఘానికి 14 కోట్ల ట్యాక్స్ కలెక్షన్కి గాను 11 కోట్లు దాదాపు ట్యాక్స్ కలెక్షన్ రావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 3 కోట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బకాయిదారులకు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. మీ మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా తెలియజేయండి ఏమనగా, ఈ ఏప్రిల్ 30 వరకు కూడా ప్రభుత్వం వారు 50% రాయితీని కొనసాగించారు. కాబట్టి ఈ రాయితీని ఉపయోగించుకొని మొండి బకాయిదారులందరూ కూడా వారి యొక్క బాకీలని, ట్యాక్స్ బాకీలన్నీ కూడా పురపాలక సంఘానికి చెల్లించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి ఎవరైతే గత సంవత్సరం పన్ను బాకీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న ట్యాక్స్ బకాయిదారులందరూ పురపాలక సంఘానికి చెల్లించవలసిన బాకీలని వెంటనే చెల్లించి 50% రాయితీని ఈ నెలాఖరు వరకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతున్నాము. అదేవిధంగా సకాలంలో పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించిన ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో నాకు సహకరించిన ఆర్ఐలకి, సచివాలయ సెక్రటరీలకి, మా ఈ 30 ఏప్రిల్ వరకు ప్రభుత్వం వారు ట్యాక్స్ బకాయిలపై వడ్డీ రాయితీ మీద 50%ని ఈ నెలాఖరు వరకు కూడా పొడిగించారు. దాన్ని ఉపయోగించుకొని ట్యాక్స్ బాకీలు చెల్లించాలి. ఒకవేళ ఆ విధంగా చెల్లించినట్లయితే కోర్టు ద్వారా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వారి యొక్క మొత్తం బాకీని రాబట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాను. నర్సరావుపేట నుండి వేములూరుపాడు ఇంటికి వచ్చేలోపు 5 లక్షలు మాయం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉల్లిపాయల కోసం దుకాణంలోకి వెళ్తే 5 లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. నర్సరావుపేట బైపాస్ సమీపంలోని జొన్నలగడ్డ హోల్సేల్ ఉల్లిపాయ దుకాణంలో ఉల్లిపాయలు కొందామని లోపలికి వెళ్లిన రైతు బయటకు వచ్చేలోపు స్కూటీలో ఉన్న 5 లక్షల రూపాయలని చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి నీటి బొట్టును ప్రకృతి వనరుల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకున్నప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించడంపై రైతాంగం దృష్టి పెట్టాలని, కొన్ని దేశాల్లో నీటి యుద్ధాలే జరుగుతున్నాయని, అటువంటి పరిస్థితి రాకూడదంటే నీటి భద్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సూచించారు. మంగళవారం ఆయన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఎడ్లపాడు మండలం కారుచోల మైతవోలు గ్రామాల్లో పర్యటించి స్థానికులకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. కారుచోలలో 10 లక్షలతో నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్లు, డ్రైన్లకు ప్రతిపాటి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్తుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సాగునీటి నిల్వలపై ప్రత్యేక దృష్టి పెడతారని, దానిలో భాగంగానే గతంలో చెక్ డ్యాంలు, నీటి కుంటలు, ఇంకుడు గుంతలు నిర్మించారని ప్రతిపాటి చెప్పారు. నీరు పుష్కలంగా ఉన్నప్పుడు రైతులకు ఇబ్బంది ఉండదని, అది దొరకనప్పుడే దాని విలువ తెలుస్తుందన్నారు. ప్రతి రైతు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించడంపై దృష్టి సారించాలని, డ్రిప్,
మైక్రో ఇరిగేషన్ వ్యవస్థతో సాగులో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ప్రతిపాటి స్పష్టం చేశారు. రైతన్న మీకోసం కార్యక్రమమైన ఇప్పుడు చేపట్టిన నీటి భద్రత అంశమైన ప్రతిదీ తమ బాగు కోసమేనని నిజాన్ని రైతాంగం గ్రహించాలన్నారు. తమకు అందుబాటులో ఉండే చెరువులు, నీటి కుంటలు, ఇతర నీటి వనరుల్ని రైతాంగం ఎల్లప్పుడూ పరీక్షించుకోవాలని ప్రతిపాటి సూచించారు. నీటి భద్రతలో భాగంగా అధికారుల సూచనలు, సలహాలని రైతులు, ప్రజలు తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవ్వాజీ మదన్ మోహన్, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు కందిమల రఘురామరావు, మద్దూరి శ్రీనివాసరెడ్డి, వీరాంజనేయులు, బోడ వెంకట కోటయ్య, మునాఫ్, సద్దాం, షేక్ జిలానీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, అధికారులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. పార్టీ కోసం ఉన్నాడు, ఎప్పుడు వెనకడుగు వేళ ఆ విధంగా ఒక గట్టి నాయకుడిని జిల్లాని సాగునీటి సంఘాలకు ఎన్నుకోవటం, 10 రోజులు నియోజకవర్గంలో 10 రోజులు ఏ పనులు చేయాలి అనేది గుర్తించాలి ఫస్ట్. తర్వాత 5 రోజులు అనుమతి, తర్వాత పనులు 80 రోజులు చేయొచ్చు. ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం, తక్కువ నీటితో ఉన్న నీటిని ఏ విధంగా పొదుపు చేసుకోవాలి, ఉన్న నీటితో అది సాగునీరు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, గ్రామాలకు అవసరమైనటువంటిది కావచ్చు, ఏ విధంగా పొదుపు చేయాలి, ఉన్న నీటితో ఏ విధంగా పంటలు పండించుకోవాలి, నీరు వృధా చేయకుండా ఏ విధంగా పొదుపు చేసుకోవాలి అనేటువంటి దాని మీద, భూగర్భ జలాలను ఏ విధంగా పెంచుకోవాలి. ఇప్పుడు ఈ చెరువులో నీళ్లు ఉన్నాయి, మీ ఊర్లో బోర్లు బ్రహ్మాండంగా పడతాయి కూడా. కారణం ఏంటి? చెరువులు కాబట్టి ఇవన్నీ ఎంత పొదుపు నీరు మీరు పొదుపు చేసుకుంటే అంత మీకు బోరు తక్కువ లోతులో నీళ్లు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా ఏంటి, వర్షాలు పడ్డప్పుడు ఇబ్బంది లేదు, వర్షాలు తక్కువ పడ్డప్పుడు కూడా మనకి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే మనం ఎప్పటికప్పుడు నీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొన్ని దేశాల్లో నీళ్లే లేవు, అటువంటి పరిస్థితి మనకు రాకూడదు. భారీ వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, చెరువులో నీళ్లు ఉన్నప్పుడు మనకు నీటి యొక్క ప్రాధాన్యత తెలియదు. వర్షాలు తక్కువ పడ్డప్పుడు, నీరు సరిగా లేనప్పుడు, పంటలేసి నీరు దొరకనప్పుడు, తాగునీటికి చెరువులో నీళ్లు లేనప్పుడు ఆ యొక్క నీటి ప్రాధాన్యత మనకి తెలుస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా వేసవి కాలంలో చెరువులు శుభ్రపరచుకోవటం, చెరువులు డిగ్గింగ్ చేయటం, చెరువు పూడిక తీయటం, చెరువులో ఉన్న మొక్కలు తొలగించటం, తూటికాడు కావచ్చు, రకరకాలైన పిచ్చి మొక్కలు తొలగించటం, నీటిని ఏ విధంగా నిలబెట్టుకోవాలి. గతంలో చెక్ డ్యాములు పెట్టాం, కాంటూర్ డ్యామ్స్ తీసాం. ఆ విధంగా ఎప్పుడు మన ప్రభుత్వం వచ్చినా నీటికి ప్రాధాన్యత ఇచ్చి, చెరువులకు ప్రాధాన్యత ఇచ్చి, త్రాగునీటికి, సాగునీటికి అన్ని రకాలుగా మనం ఆలోచన చేయటం జరుగుతూ ఉంది. మీకు అవగాహన పెంచడం జరుగుతూ ఉంది. అటువంటి ఆలోచనలు మనం పరిగణలోకి తీసుకుని ఈ యొక్క ఏదైతే నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత, మీ యొక్క బాధ్యతను మీకు గుర్తు చేయటమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. చెరువుల నీళ్లుంటే మీకు ఎంత తక్కువ లోతులో నీళ్లు పడుతున్నాయో కూడా ఆలోచన చేసుకొని దాని పట్ల మీరు శ్రద్ధ వహించి చెరువులన్నీ బాగు చేసుకోండి. డబ్బులు ఇస్తారు ఏంటి ఏదో చెప్తున్నాం, ప్రభుత్వంలో డబ్బులు ఎంత మేరకు ఉన్నాయి దాన్ని బట్టి కూడా మనం పనులు చేయటం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మంచి ఎండలో కూడా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నీటి భద్రత మీద మీకు ఒక అవగాహన కల్పించేటువంటి దాంట్లో బాధ్యత తీసుకొని మీరు కూడా భాగస్వాములు అవుతా ఉన్నందుకు
వాటర్ యూజర్ అసోసియేషన్ ని, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులు, లైన్ లో ఉన్నటువంటి అందరూ, ఆఫీసర్లు అందరూ కూడా దీని మీద దృష్టి పెడతారు. ఈ 100 రోజుల కార్యక్రమం ఇది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని పడమర బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి మరియు అంకమ్మ తల్లి తిరునాళ్లు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రదాత, యువ నాయకులు, మండలిని చరణ్ తేజ హాజరయ్యారు. ముందుగా ఆలయానికి చేరుకున్న చరణ్ తేజకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు చరణ్ తేజను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. గ్రామస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో పడమర బజార్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ యూనిట్లు 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్థాపనపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ సంవత్సరంలో పరిశ్రమల స్థాపన, మైక్రో ఎంటర్ప్రెన్యూర్ వారి జాబితా మరియు స్థాపించబోయే వారి జాబితాలు ఆమోదం కొరకు మరియు FPOల ద్వారా వివిధ మండలాల్లో స్థాపించబోయే వారికి ఫుడ్ ప్రాసెసింగ్ పోర్టల్లో అప్లోడింగ్, అదనంగా జిల్లా రిసోర్స్ పర్సన్స్ నియమించడం మొదలగు విషయంల మీద సమీక్షించారు. వ్యక్తిగతంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించే వారికి గరిష్టంగా 10 లక్షల వరకు 35% రాయితీ ఇవ్వబడుతుంది. మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం FPOలకు అనగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి గరిష్టంగా 35% రాయితీ 3 కోట్ల వరకు ఇవ్వబడుతుంది. ఈ సమావేశంలో శ్రీ వెంకట్రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు జిల్లా ఉద్యాన అధికారి, పుష్యా యంగ్ ప్రొఫెషనల్స్, AP ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, LDM, DAO మరియు ప్రాజెక్టు సంచాలకులు, DRDA, DRP తదితరులు పాల్గొన్నారు. వస్తుంది కదా, మీకు 25కి 20,000 చొప్పున వచ్చిందా? మీకు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే విల్ గెట్ like subsidy up to 3 crores and the project cost can also go up to 10 crores, whereas in group and individual it can only be less than 1 crore. No, so this will our proposals of food processing where they are putting units remaining committee minutes to note చేయండి. కమిటీ మినిట్స్ లో ప్రొవైడ్. ఇకపోతే FP వస్తుంది మేడం, ఆధార్, పాన్, GST అన్ని కూడా అడిగారు మేడం, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం మేడం. ఆల్ ఇట్ and then SNA will verify and contact. But that's not a district level sanction. District level is common infrastructure is not so మరి మీరు ఏం చేస్తున్నారు? నేను చేసేస్తాను like this for infrastructure like PMFME. Loans to banks for PMFME, banks can avail loan from NABARD. We will give 4% rate. No, subsidy like they are giving 35% back end. Subsidies and all, everything it ended by 31st March. So actually before that there was a scheme for processing and agriculture marketing infrastructure, there was a scheme. Yeah. So it will be revived again in the month of May. So where 33.33% subsidy is there. So subsidies kuda NABARD through run out ma'am, but 31st March ki close ayindi. చేసి వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తే నాకు రాదు కదా FPO అంటే. FPO అయితే మీకు రాదు మేడం. FPO నేను అడుగుతుంది FPO అని మీరు పక్కన చెప్పొద్దు నాకు. నేను ఓన్లీ FPO అపార్ట్ వాళ్ళు వచ్చి యువర్ రిప్రజెంటేటివ్స్ కేమ్ కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాట్ అబౌట్ దట్? So already we have started some training program adi. Adi clusters common facility center. Adi I am asking you for common facility center. I am not asking you anything else. I am asking you for these 28 common facility centers only. Mere em ivaltaru. 7 common facility centers ki mobilization. Yeah. Training, everything will be taken. Have you started? Training already first we have started. First from the start. Mushroom is chala parallel forces are working. SBI is also working. You are also working. NABARD is not doing much in that. So training capacity building support will be provided by NABARD. So lending like the loan will be given by SBI. Overall implementation by DRDA. So training capacity building ka kharcha anta NABARD istundi. So lending by SBI and implementation by DRDA. Already mushroom అయితే ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంకా ఎక్కడ మార్చవరం, కారంపూడి, జూట్ ప్యాక్స్ మేడం ఒక 2 days లో అక్కడ స్టార్ట్ చేస్తాం. కానీ అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. సో అలాంటి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ని రెనోవేట్ చేయడము
ప్లస్ వాటర్ కన్జర్వేషన్ మెజర్స్ లాగా నాన్ వాటర్ షిప్ ప్రాజెక్ట్స్ రీసెంట్గా శాంక్షన్ చేశారు. అంటే ఏం చేస్తారు అక్కడ? సో ఎగ్జిస్టింగ్ ఏదైనా రిపేర్ అయిన స్ట్రక్చర్స్ని దాన్ని రెనోవేట్ చేయడం ఒకటి, తర్వాత కొత్తగా స్ట్రక్చర్స్ ఏమన్నా అక్కడ అంటే జస్ట్ కన్జర్వ్ ద వాటర్. సో ఎందుకంటే సమ్మర్లో అక్కడ వాటర్ చాలా తక్కువ ఉంది కాబట్టి 2 నాన్ వాటర్ షిప్ ప్రాజెక్ట్స్. So you will give what, loan? No, ma'am, grant. To whom? పురపాలక సంఘం కార్యాలయానికి సంబంధించిన ప్రత్తిపాటి పుల్లారం మున్సిపల్ కాంప్లెక్స్, గాంధీ పార్క్ దక్షిణం వైపు గల మున్సిపల్ కాంప్లెక్స్ లోని షాపుల లీజు కాలం ముగిసినందున పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ఆధ్వర్యంలో ప్రారంభమైన షాప్ రూమ్ల వేలం పాటలు, షాప్ రూమ్లు దక్కించుకునేందుకు భారీగా లబ్ధిదారులు హాజరయ్యారు. ఇక మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ షాపులు 25 సంవత్సరాలు పూర్తయిన ప్రత్తిపాటి కాంప్లెక్స్ నందు 20 షాపులు, గాంధీ పార్క్ నందు షాపులు 16 ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వేలం పాటలు చేపట్టాం. షాపుల ధర తగ్గించే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేంత వరకు పాత పద్ధతిలోని షాపుల వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. ప్రత్తిపాటి మున్సిపల్ షాపులను 20 మంది లబ్ధిదారులకు పాల్గొన్నారు. వేలంపాట ద్వారా వారికి అందజేశామన్నారు. ప్రభుత్వం 3 సంవత్సరాలు 33% పెంచే విషయంలో పునరాలోచన చేస్తుందన్నారు. గాంధీ పార్క్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ధరలు ఎక్కువగా ఉన్నాయని, లబ్ధిదారులు రాలేదని మళ్లీ వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. సండ్రీ మార్కెట్ వేలంపాట 3 దఫాలుగా నిర్వహించాం. వేలంపాట పాడేందుకు ఎవరు ముందుకు రాలేదన్నారు. ఈరోజు మన చిలుకూరుపేట పురపాలక సంఘంలో షాప్ రూమ్స్ ఏదైతే 25 సంవత్సరాలు పూర్తయ్యాయో పీపీఆర్ కాంప్లెక్స్లో 25, అదేవిధంగా జీపీఎస్ఎస్ దాంట్లో 16 షాపులు, వీటన్నిటికి కూడా 25 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి గవర్నమెంట్ యొక్క ఉత్తర్వుల ప్రకారము వాటికి ఫ్రెష్గా ఆక్షన్ కండక్ట్ చేశాము. దాంట్లో పీపీఆర్ కాంప్లెక్స్లో ఒక 20 షాపులకి ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు. 20 షాపులు కూడా తీసుకున్నారు వ్యాపారస్తులు. అదే జీపీఎస్ఎస్ వచ్చేసరికి వ్యాపారస్తులందరూ కూడా కొంత అద్దె ఎక్కువగా ఉంది, ఎందుకంటే మేము ఎక్కువ పాడే పరిస్థితులు లేము, దీని మీద ఏమైనా ఆలోచించి మాకు కొద్దిగా సహాయం చేయండి అనేసి అడుగుతున్నారు. కాబట్టి దీని మీద కూడా మేము ఆల్రెడీ గవర్నమెంట్కి పంపించున్నాము. గవర్నమెంట్ కూడా ఈ ప్రతి 3 ఇయర్స్కి 33% పెంచేదాని మీద కూడా పునరాలోచిస్తుంది. ఆ గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే పాత పద్ధతిలోనే మేము ఆక్షన్ కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి రూమ్స్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆక్షన్లో పాల్గొని రూములు తీసుకోవచ్చు. మీకు ఇంకా ఈరోజు ఈ జీపీఎస్ఎస్లో ఎవరు కూడా పాల్గొనలేదు కాబట్టి దీనికి మళ్ళీ ఇంకొక రోజు ఆక్షన్ కండక్ట్ చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇది ఒకే రేట్ లేదు, కొద్ది హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇప్పుడు పీపీఆర్ కాంప్లెక్స్లో అయితే 4,000 చిల్లర ఉన్నాయి, 4,400 అంటే బాబు 4,427 ఉన్నాయి. ఇక్కడైతే 20,000, 18,000, 25,000 వరకు కూడా ఉన్నాయి. జీపీఎస్ఎస్లో 25,000 వరకు కూడా అద్దెలు ఉన్నాయి. సో దానివల్ల వీళ్ళు జీపీఎస్ఎస్ వాళ్ళు ముందుకు రాలేదు, అద్దెలు ఎక్కువగా ఉన్నాయనేసి అక్కడ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేదు. పీపీఆర్లో మాత్రం అందరూ మ్యాక్సిమం పార్టిసిపేట్ చేశారు. ఇంకొక 4-5 రూమ్లు ఉన్నాయి, అవి కూడా కొంతమందికి సరైన డాక్యుమెంట్స్ అవి లేకపోవడం వల్ల వెళ్ళారు. వాళ్ళు కూడా రేపు ఇంట్లో తీసుకొస్తున్నానని చెప్పారు. సో అవి కంప్లీట్ అయిపోతే పీపీఆర్ కాంప్లెక్స్లో ఇబ్బంది ఏం లేదు. మనకు జీపీఎస్ఎస్లోనే కొంచెం రెంట్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. దీని మీద మళ్ళీ ఇంకొకసారి యాక్షన్ కండక్ట్ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సెంట్రీ కూడా రాలేదు, 2-3 సార్లు 3-4 సార్లు మనం యాక్షన్ కండక్ట్ చేశాము, బట్ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ప్రస్తుతానికైతే డిపార్ట్మెంట్ ద్వారా మేము వసూలు చేస్తున్నాము. తర్వాత దానికి కూడా మళ్ళీ ఇంకొకసారి వీటితో పాటు దానికి కూడా యాక్షన్ కండక్ట్ చేస్తాం. సినీ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ నివారించే వ్యాక్సిన్ కు సంబంధించిన హెచ్పివి వ్యాక్సిన్ పోస్టర్ ను చిల్లకలూరిపేట పట్టణ ఎస్ఐ హజరతయ్య, ప్రముఖ వైద్యురాలు సుష్మాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇక వ్యాక్సిన్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వారు కోరారు. మన దగ్గర కానివ్వండి, నాకు పంపించండి. చిలుకూరుపేట ప్రజలకు విజ్ఞప్తి, మనకి
ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇది క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సిన్ మనకి చిలకలూరుపేట అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఇది అందుబాటులో ఉంది. ఈ ప్రోగ్రాము పబ్లిక్ చాలామందికి తెలియదు ఈ వ్యాక్సిన్ ఇక్కడ అందుబాటులో ఉందని. దీని అవేర్నెస్ మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సంబంధించి పుట్టినరోజు సందర్భంగా ఈ క్యాంపెయిన్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. దీని గురించి వ్యాక్సిన్ అవేర్నెస్ గురించి అందరూ అందుబాటులో ఉంది కాబట్టి ఇది 15 సంవత్సరాల లోపల కానీ ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే క్యాన్సర్ రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అందరూ దీన్ని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటాం. మనం కామన్గా హెచ్పివి వ్యాక్సిన్ అని వింటూ ఉన్నాము. ఈ హెచ్పివి అనేది ఒక వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఇది డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయండి, దాదాపు 30 స్ట్రెయిన్స్. అలా కామన్గా మనం 9 స్ట్రెయిన్స్ డిసీజెస్ కాజ్ చేస్తూ ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ ఈ హెచ్పివి వైరస్ వల్లే వస్తుంది. మోస్ట్ కామన్ క్యాన్సర్ మనం చూద్దాం, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, కాండైలోమా ఎక్యుములేటా అని, జెనైటల్ వాట్స్ అని, వల్వల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, ఇలా హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల చాలా క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. వీటిని ప్రివెంట్ చేసుకోవడానికి మనం హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటూ ఉన్నాము. దీనిలో 3 స్ట్రెయిన్స్ని కవర్ చేస్తా ఒక వ్యాక్సిన్, 4 స్ట్రెయిన్స్ని కవర్ చేస్తా ఒక వ్యాక్సిన్, 9 స్ట్రెయిన్స్ని కవర్ చేస్తా ఒక వ్యాక్సిన్ ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా గార్డాసిల్ 9 అని ఒక వ్యాక్సిన్ వేస్తూ ఉన్నారు 14 ఇయర్స్ ఏజ్ వాళ్ళందరికీ. ఈ వ్యాక్సిన్ 9 ఇయర్స్ నుంచి మనం దాదాపు 45 ఇయర్స్ వరకు అందరికీ కామన్గా వేసుకోవచ్చు. 9 to 14 ఇయర్స్ లోపు వాళ్ళకి 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ సరిపోతాయి. 14 ఇయర్స్ ప్లస్ వాళ్ళందరికీ ఫర్ 45 ఇయర్స్ వరకు కూడా 3 డోసెస్ వేసుకోవాల్సి వస్తుంది. 0, 2 and 6. అంటే మినిమం సెకండ్ డోస్కి 1 to 2 months గ్యాప్ ఉండాలి. ఫస్ట్ డోస్కి, సెకండ్ డోస్కి, థర్డ్ డోస్కి ఫస్ట్ నుంచి 6 months గ్యాప్ ఉండాలి. 14 ఇయర్స్ లోపు సెక్షువల్గా యాక్టివ్గా కాక మునిపే ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మనకు ఎక్కువ కవర్ అవుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి. ఇది ఆడవారికి మాత్రమే కాదండి, మగవాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్, బాయ్స్కి కూడా ఈ వ్యాక్సిన్ వేయచ్చు. కాండైలోమా ఎక్యుములేటా, జెనైటల్ వాట్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి అల్లు అర్జున్ గారు కూడా రేపు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఈ వ్యాక్సిన్ 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న గర్ల్స్ అందరికీ కూడా, గర్ల్స్ ఆర్ బాయ్స్ అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయించడం చాలా అభినందనదాయకం అండి. పెద్ద చెప్పండి. చిలకలూరిపేటలో దశాబ్దాలుగా నిరాదరణకు గురవుతున్న ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ సమస్యలపై అధికారులు మరియు కార్పొరేషన్ చైర్మన్ ప్రత్యేక దృష్టి సారించారు. నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కాంప్లెక్స్ ను మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ దుస్థితిని గమనించిన అధికారులు సుమారు 22 లక్షల రూపాయల వ్యయంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. షాపుల కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాలపై చైర్మన్ విజయ్ కుమార్ సీరియస్ అయ్యారు. ఎస్సీల పేరుతో బినామీలు వ్యాపారాలు సాగిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, అటువంటి వారికి తక్షణమే నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన ఎస్సీ నిరుద్యోగులకే ఈ షాపులను దక్కేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అద్దె బకాయిలను వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఎస్సీల సంక్షేమానికి, వారి ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ ద్వారా రుణాలు మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని విజయ్ కుమార్ పునరుద్ఘాటించారు. మిగతా ఇంకా 30,000 ఉంటుంది. మీరే నడుపుతున్నారా? ఎందుకుందండి కంటి సొత్వం కారణం కాదు, కట్టకపోతే ఎవడేమన్నా అనేది కాదండి. చేపించుకున్నాం కాబట్టి చేపించుకోవడం, అందుకే 3 నెలలు తీసేసాను నేను. దానికి ముందు ఇంకో 3 నెలలు కూడా తీసేస్తా. 6 నెలలు తీసి ఇంకెంత పెండింగ్ ఉందో చెప్పండి. ఇప్పుడు వినండి, మీరు కార్పెంటర్ అయినా ఒక మంచం చేస్తే అని తీసుకున్న డబ్బులు తీసుకున్నారు కదా మీరు కూడా. అదే అంటే మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి. షాపింగ్ కార్పొరేషన్ కట్టాల్సి కట్టండి. 3 నెలలు అయితే మీరు శుభ్రం చేయించుకొని 3 నెలల ముందు మీరు సఫర్ అయి ఉంటారు. 6 నెలలు తీసేయండి, ఏడాది తీసేయండి.
8,400 లీజ్ సంవత్సరానికి. ఎంత పెండింగ్ ఉంటుందండి? 40,000 పెండింగ్ ఉంటుంది. కార్పొరేషన్ కదా, మనం మీ దగ్గర డబ్బులు లేక కాదు, ఏం కాదులే. ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్లు వచ్చినప్పుడు మనం ఏదో చెప్తే కుదురుతుంది. మీరు డబ్బులు కడితే ఇంకొక మన వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమం చేస్తాం. మేము తినాం, ఆయన నేను మేము ముగ్గురు తినే కాదు. నెలలో క్లియర్ 10 days అన్నావు, నేను ఇంకొక 20 ఎక్స్ట్రా ఇచ్చే కదా, నెలలో క్లియర్ చేస్తారు కట్టించుకోండి. ఓకేనా? కదమ్మా మీద షాప్ ఇది. ఏం పేరు? ఈరోజు చిలకలూరుపేటలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ని విజిట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 30 ఏళ్ల క్రితం ఈ షాపింగ్ కాంప్లెక్స్ని ఎస్సీ నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కింద వారు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి అప్పట్లో ఈ కాంప్లెక్స్ని నిర్మించి అప్పుడు బెనిఫిషియరీస్కి ఇచ్చాం. ఈ షాపింగ్ కాంప్లెక్స్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయనేది విచారించడానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్ని దాదాపు 22 లక్షల రూపాయలు వెచ్చించి రిపేర్లు చేస్తూ ఉన్నాం ఏపీడబ్ల్యూఐడిసి ఇంజనీర్ల సహాయంతో. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఏవైతే ఎస్సీలకి ఈ షాపింగ్ కాంప్లెక్స్ మేము కేటాయించామో ఇక్కడ ఎవరు దాదాపు ఎక్కువ శాతం ఎస్సీలు లేరు. ఆ పరిశీలనలో దాన్ని మేము కనుక్కున్నాం. ఇది ఎస్సీలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఈ కాంప్లెక్స్ మేము నిర్మించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎస్సీల యొక్క అభివృద్ధి కోసం, ఎస్సీల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విశేషంగా కృషి చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రిపేర్స్ చేస్తూనే ఓన్లీ ఎస్సీలు మాత్రమే ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఆర్థిక లబ్ధి పొందే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా ఎస్సీ కార్పొరేషన్ మీద ఉంది. ఈ క్రమంలో చాలామంది బినామీస్ని ఐడెంటిఫై చేశాం. రానున్న రోజుల్లో ఒరిజినల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసెస్ ఇస్తాం. ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, మేము ఆర్థికంగా స్థిరపడ్డాం, మాకు రూములు అవసరం లేదని కనుక వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఎస్సీ యువత ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వ్యాపారం చేసుకోవడానికి వారికి ఖచ్చితంగా కేటాయిస్తాం. నాదెండ్ల మండలం గణపవరంలోని అమృత మంచినీటి ఆర్వో ప్లాంట్ బాటిల్స్ విభాగాన్ని బుధవారం శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ప్లాంట్ లో ఏర్పాటు చేసిన నూతన విభాగంలో పావు, అర మరియు లీటర్ బాటిల్స్ లలో నీటిని నింపే మిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ యజమాని గుడిపల్లి నాగభూషణంతో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గంజు చెంచుకుమారి, పోలయ్య దంపతులు, పలువురు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సార్ ముందుకు రండి సార్. సార్ ఓకే సార్. గణపాన గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజానికానికి నమస్కారాలు. నా పేరు గుడిపల్లి నాగభూషణం అండి. అమృత వాటర్ ప్లాంట్ కార్పొరేటర్ని. గత 13 సంవత్సరాల నుంచి మనం వాటర్ రంగంలో ఉన్నాం. అమృత వాటర్ ప్లాంట్ ద్వారా మా ఖాతాదారులకి మంచి వాటర్ని అందిస్తూ 13 సంవత్సరాల నుంచి ఇప్పుడు కొత్త టెక్నాలజీతో ఈ వాటర్ రంగంలోకి వచ్చాము. ఫంక్షన్లకి, వివిధ ఫంక్షన్లకి వాళ్ళంతా కూడా లూజు వాడటం తగ్గించారు కాబట్టి అందరూ కూడా ప్రత్యేకంగా బాటిల్ వాడాలి, ప్రత్యేకంగా బాటిల్ సిస్టమ్ అలవాటు అవుతుంది కనుక ఈ రంగంలోకి మేము కూడా వచ్చి
మంచి వాటర్ని అందించాలనే ఉద్దేశంతో నూతన టెక్నాలజీతో మిషనరీ బిగించేసి దాంతోపాటు మన ఓన్గానే తయారు చేసినటువంటి బాటిల్తో వాటర్ని అందజేస్తున్నాము. గణపవరం గ్రామంలో గత 13 సంవత్సరాలుగా అమృత మినరల్ వాటర్ ప్లాంట్ నడుపుతున్నారు గుడిపల్లి నాగభూషణం గారు. మంచి క్వాలిటీ గల వాటర్ ఇవ్వాలనే కోరికతోటి ఆయన ప్రారంభించిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రజలందరూ ఆదరించి ఉన్నతమైన స్థానంలో నిలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్యాకింగ్ ద్వారాగా అందజేయడానికి సంసిద్ధంగా మిషనరీని శ్రీశైలం కాకతీయ అన్నసత్ర సంఘం ఉపాధ్యక్షులుగా చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన కుర్ర రత్తయ్య ఎన్నికైన అనంతరం మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రత్తయ్యని పుల్లారావుగా దుస్తాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలో ఈత సరదా ఓ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. స్థానిక వివరాల ప్రకారం పట్టణంలోని సుబాని నగర్ కు చెందిన చందు అనే 5వ తరగతి విద్యార్థి సరదాగా ఈత కొట్టేందుకు సుబాని నగర్ కు ఆనుకొని ఉన్న వాగు వద్దకు వెళ్లాడు. అయితే నీటి లోతును అంచనా వేయలేక చందు ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి నీటిలో మునిగి ఉన్న చందుని బయటకు తీయించారు. దురదృష్టవశాత్తు అప్పటికే బాలుడు మృతి చెందడం జరిగింది. బాలుడు మృతితో సుబాని నగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. SS న్యూస్ సమాప్తం. నమస్కారం.